తమ్ముడు తనోడైనా న్యాయం కరెక్ట్ చెప్పాలని ఓ శాస్త్రం ఉంటది కదా. అయితే ఓ తమ్ముడు మాత్రం మందికి ఒక న్యాయం, తన సొంత అన్నదమ్ములకు ఒక న్యాయం చేస్తున్నాడు. ఓ అన్న గిరక్క న్యాయమే. పేదోళ్ళ ఇండ్లైతే చెప్పకుండా చేయకుండానే కూలగొట్టిండ్రు. జర పెద్దోళ్ళు మా చుట్టాల ఇండ్లైతే చూసి చూడనట్టు ఇడిచిపెట్టుండ్రి. నెల రోజుల టైం ఇయ్యండ్రి, నోటీసులు ఇయ్యండి చెప్పినట్టున్నారు రేవంత్ల వారు హైడ్రా కమిషన్ వాళ్ళకు. సున్నం చెరువు నల్ల చెరువు దిక్కు పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లేమో జప్పన కొంపలు మునిగిపోయేటట్టు ఐతారం నాడు పోయి కూలగొట్టిర్రు. జేసీబీలు పోలీసు వాళ్ళతోని పోయి ఒక్కటే దెబ్బకు కూలగొట్టిర్రు. కనీసం ఇంట్లో ఉన్న సామాన్లు సుతం తీసుకుపోనియలేదు. ఒకలైతే ఇల్లు కొని రిజిస్ట్రేషన్ చేపించుకొని 3 రోజులే అవుతుందట. వాళ్ళ ఇల్లు సుతం మొత్తం నేల మట్టం చేసిండ్రు. బ్యాంకులలో లోన్లు తీసుకొని షిట్టి వేసి కట్టుకున్న ఇండ్లు ఇటు బ్యాంకుకు లోన్ కట్టక తప్పదు. ఇల్లు లేకుండా పాయే. పాపం ఇంట్లో చదువుకునే పిల్లలు పొట్టతోని ఉన్న ఆడోళ్లకు అవసరమయ్యే వస్తువులు కూడా తీసుకుపోనీయకుండా ఇల్లుతోటి ఇంటెడు సామాన్లు సుతం ఆగం చేసిర్రు. పేదల మీద హైడ్రా పతాపం ఇట్లుంటే సీఎం రేవంత్ సారోళ్ళు అన్న తిరుపతి రెడ్డి మీద మాత్రం ఇంకో తీరుగున్నది. అయ్యా సారు, మీ ఇల్లు హైడ్రా రూల్స్ కి వ్యతిరేకంగా ఉన్నది, అందుకే మీ ఇంటిని కూలగొడతాం, 1 నెల రోజులల్లా ఇల్లు ఖాళీ చేయాలని రాచ మర్యాదలతోటి చెప్పిర్రు. నెల రోజుల టైం సుతం ఇచ్చిర్రు. ఆ ఇల్లు సుతం దుర్గం చెరువు ఒడ్డుకే ఉన్నది. లెక్కకొస్తే పేదోళ్ళ ఇల్లు కూలగొట్టినట్టే తిరుపతి రెడ్డి ఇల్లు సుతం కూలగొట్టాలి. కానీ అట్లెట్లా కూలగొడతారు? ముందే సీఎం అన్ననాయే, అధికార పార్టీలనే ఉన్నడాయే, అందుకే కూలగొట్టకుండా నోటీసులు ఇచ్చిండ్రు. ఇగో ఇప్పుడు ఏకంగా హైకోర్టు స్టే ఇచ్చింది. అంటే దుర్గం చెరువు చుట్టుముట్టు కట్టుకున్న ఇళ్లను ఏమనొద్దని ప్రకటన చేసింది. అక్టోబర్ 4వ తారీఖు నుండి 6 వారాలల్లా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆర్డర్ వేసింది. గరీబోళ్ళ ఇండ్లేమో అప్పటికప్పుడే కూలగొట్టే హైడ్రా రేవంత్ అన్న తిరుపతి రెడ్డి ఇంటి జోలికి ఎందుకు పోతలేదని అడుగుతున్నారు జనాలు ఉంటున్న ఇండ్ల జోలికి పోము అని చెప్పిన హైడ్రా కమిషన్ రంగనాథన్ సారు జనాలంటే సామాన్య జనాలా లేక రేవంత్ సారుల కుటుంబం జనాలా అర్థమయ్యేటట్టు చెప్పాలని అంటున్నారు.